ఏదైనా పని మీద అయితే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి, ఎక్కువగా హార్డ్ వర్క్ అయితే చేసి, ఆ వర్కే మాత్రం ఫ్లాప్ అయిపోతే ఎంత బేజారైతుంది కదా! నాకైతే ఈ పచ్చడి చేసిన తర్వాత నాకు చాలానే బేజారైపోయింది. ఎందుకంటే నేనైతే 5 కేజీస్ టమాటోస్ వరకు అయితే తీసుకొని, దాన్నైతే 3 డేస్ అయితే బాగా ఎండలో ఎండబెట్టుకొని, తర్వాత పచ్చడి చేశాను. లాస్ట్ వరకు చూడండి ఏమైందని. నేను ఇక్కడైతే టమాటోస్ కట్ చేసుకొని, ఒక 200 గ్రామ్స్ వరకు అయితే సాల్ట్ అయితే వేసుకున్న 5 కేజీస్‌కి. చూడొచ్చు ఫస్ట్ డే అయితే వదిలేసాను అలానే. తర్వాత వాటర్ డ్రైన్ చేసుకొని వాటర్ని తర్వాత పీసెస్ని అయితే బాగా సన్లో అయితే ఎండపెట్టా. ఇదైతే ఫస్ట్ డే అయితే ఎండపెట్టింది. 3 డేస్ అయిన తర్వాత చూడొచ్చు టమాటోస్ అయితే బాగా డ్రైగా అయితే అయిపోయాయి. ఇందులోకైతే నేను ఇప్పుడు కారము తర్వాత వెల్లుల్లి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకున్నా. సాల్ట్ అయితే వేయలేదు ఫస్ట్ డే వేసుకున్నా కాబట్టి. అండ్ ఈ వాటర్ని అయితే ఇలా యాడ్ చేసుకొని దీన్ని అయితే పేస్ట్లో అయితే సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకున్నా. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే 5 కేజీస్ వరకు టమాటోస్ ఉందని ఎక్కువగా అయితే సాల్ట్ అయితే వేసేసాను. అది ఎండిపోయిన తర్వాత టమాటో సైజ్ కూడా తగ్గిపోయి టమాటో పేస్ట్ కూడా చాలా తక్కువగా అయితే వచ్చింది. దాంట్లోనూ నేను ఆ టమాటోస్ వాటర్ వేయడం వల్ల ఇంకా ఎక్కువ సాల్ట్ అయితే అయిపోయింది. సో నేను ఇలా పోపు అయితే వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి పేస్ట్ అయితే వేసుకొని కొద్దిసేపు ఉడికించిన తర్వాత తిని చూస్తే ఎక్కువగా సాల్టీగా అయితే అనిపించింది. ఇది ఇంకా తినడానికి పనికిరాదని నేను ఇంకా ఆయిల్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా వేయకుండా కొద్దిసేపు అలా ఫ్రై చేసి వదిలేసాను. నాకైతే చాలానే బేజారైంది ఈ పచ్చడి చేసిందని.